హాయ్ అండి. కచోరీ చేస్తున్నాను. మీల్ మేకరు ఆలు వేసుకొని చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టపడతారు. చాలా బాగుంటుంది. వెల్లుల్లి అల్లము 2 పచ్చిమిర్చిలు చిల్లాపల్లా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ మీద మట్టి పాత్ర పెట్టుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. చాలా టేస్ట్ ఉంటాయండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని సోంపు, జీలకర్ర, వాము, కరివేపాకు చిన్నగా కట్ చేసుకోవాలి. ఒక చిన్న టమాటో కట్ చేసుకొని కొద్దిగా పసుపు, సాల్టు, ఆ మిక్సీ పట్టుకునేది అంతా కూడా మీల్ మేకర్ వేసుకోవాలి. ఒక ఆలు వేసుకున్నాను. ఉడికించి ఆలు వేసుకోవాలి. కారము, కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకోవాలి. అది సిమ్లో పెట్టి కాస్త వేపుకునే లోపు మనం మైదా పిండి తీసుకున్నాను. కొద్దిగా సాల్టు, వాము, జీలకర్ర, వంట సోడా, నెయ్యి కాస్త ఎక్కువే వేసుకోవాలండి. చాలా టేస్ట్ ఉంటుంది. నెయ్యి లేని వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు. చూసారు కదా, ఇట్లా అవ్వాలి. కొద్దిగా వాటర్ వేసి మనం చపాతీ పిండిలాగా పిసుక్కోవాలి. కచోరీ చాలా ఈజీ అండి. టేస్ట్ మాత్రం మామూలుగా లేదు. ఒకసారి ట్రై చేయండి. దాని మీదకి చట్నీ కూడా నేను పుదీనా, కొత్తిమీర, కాజు వేసుకున్నాను. లాస్ట్లోని కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ కట్టేసి కింద దింపుకోవాలి. ఇట్లా లడ్డూల్లా చుట్టుకోవాలండి. దాంట్లో మనం మైదా పిండి పిసికి పెట్టుకున్నాం కదా, 10 నిమిషాలు అయితే సైడ్కి పెట్టుకుంటే సాఫ్ట్గా మెత్తగా చాలా బాగుంటాయండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా అయితే చేసి చూడండి. చూసారు కదా, ఇట్లా స్టఫింగ్ చేసుకొని కొద్దిగా ఫ్రెష్ చేస్తే సరిపోతుందండి. మరి చపాతీలాగా అయితే అద్దుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం ఇట్లా చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, చాలా టేస్ట్ ఉంటాయి. డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి పిల్లలకి చాలా ఇష్టం అండి. స్నాక్ లాగా సాయంత్రం స్కూల్ నుంచి రాగానే పిల్లలకి పెట్టి ఒక గ్లాస్ పాలు ఇచ్చినట్టయితే ఈజీగా తాగేసి నైట్ 7, 8 వరకు ఇంకా ఆకలి అన్నారు. చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, మిక్సీ గిన్నె తీసుకొని కొత్తిమీర, పుదీనా, కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిర్చిలు, కొద్దిగా కాజు, 2 ఎల్లుల్లి రెబ్బలు, రాళ్ళు ఉప్పు వేసుకున్నాను. పెరుగు చిక్కగా కావాలంటే 1 స్పూన్ వేసుకోండి. నేను కొంచెం వాటర్ లాగా ఉండే పర్లేదు అనుకొని ఎక్కువ వేసాను పెరుగు. చూసారు కదా, కాలుతుందండి ఇరుద్దామంటే. చూసారు కదా, చాలా టేస్ట్గా ఉందండి. ఒకసారి ట్రై చేయండి. ఓకేనా, బాయ్ అండి.